కుర్చీని మడతపెట్టి అనే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి ఓవర్ నైట్ స్టార్ గా మారిన కుర్చీ తాత గురించి మనందరికీ తెలిసిందే. ఆయన క్రేజ్ ఎంతలా పెరిగింది అంటే సాక్షాత్తు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆ డైలాగ్ తో వచ్చిన ప్రత్యేక గీతం థియేటర్లను ఊపేసింది. అయితే ఇప్పుడు ఈ కుర్చీ తాత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి తనదైన శైలిలో అబద్ధపు ప్రచారాలు చేసే వైసీపీ పేటీఎం కార్యకర్తకు గూబ పగిలేలా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దొంగోట్లో గెలిచాడు. ఎవరు గెలిచారు దొంగోట్లో? చంద్రబాబు నాయుడు గారు దొంగోట్లో గెలిచారు. వాడి పలికినాడు. హైదరాబాద్ లో డెవలప్ చేసిండే చంద్రబాబు నాయుడు. వైసీపీ పేటీఎం బ్యాచ్ కు చెందిన ఒక వ్యక్తి కనీస విఘ్నత లేకుండా మీడియా ముందు నిలబడి చంద్రబాబు దొంగ ఓట్లు వేయించుకున్నారంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ అబద్ధాలు చెబుతున్నాడు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు మన కుర్చీ తాత. పక్కనే ఉన్న ఆయన ఆ వ్యక్తి చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని అడ్డుకొని వాస్తవాలతో అతని నోరు మూయించారు. నిజంగా ఎంత విచిత్రం! చదువుకున్న వాడే విచక్షణ కోల్పోయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే చదువుకోకపోయినా లోకం తెలిసిన ఒక సామాన్యుడు ఎంత బాధ్యతగా స్పందించాడో చూస్తే ముచ్చటేస్తుంది. నిజం వైపు నిలబడటానికి డిగ్రీలు అక్కర్లేదు, గుండె ధైర్యం ఉంటే చాలని తాత నిరూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు మీ పేటీఎం బ్యాచ్ ఈ అబద్ధపు ప్రచారాలు ఆపాలి. ఒకప్పుడు మీడియా ప్రభావం తక్కువగా ఉన్న రోజుల్లో బాబాయ్ హత్య లాంటి ఉదంతాలు, మీ రౌడీయిజం, గుండాయిజం, దోపిడీలు ప్రజల్లోకి అంత త్వరగా వెళ్లేవి కావు. కానీ గుర్తుంచుకోండి, ఇది సోషల్ మీడియా యుగం. ప్రతి సామాన్యుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలనుకోవటం, డబ్బుతో అభిమానాన్ని కొనాలి అనుకోవటం మీ అమాయకత్వమే అవుతుంది. ప్రజలు ఇప్పుడు క్షీరనీర న్యాయంలా నిజాలను పసిగడుతున్నారు. అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రాకపోవడమే కాదు, చివరికి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి ఉండదని కుర్చీ తాత లాంటి సామాన్యుల ఆగ్రహం స్పష్టం చేస్తుంది. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించకపోతే ఏపీ రాజకీయాల్లో మీ మనుగడ కష్టమే.